ఈ ఇన్సిడెంట్ జరిగింది 29 ఇయర్స్ ఉన్న సమీర్‌కి. సమీర్ ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. తను రోజులాగానే వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికెళ్ళడానికి బయలుదేరతాడు. కానీ ఈరోజు తనకి స్పెషల్ డే. తనకి మ్యారేజ్ అయ్యి ఈ రోజుతో 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. అంటే ఈరోజు తన మ్యారేజ్ యానివర్సరీ. అందుకనే తను ఇంటికి త్వరగా వెళ్ళాలనుకుంటాడు. కానీ తనకు ఆఫీస్‌లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల లేట్ అయిపోయింది. సమీర్ ఇంకా వాళ్ళ వైఫ్ రేష్మా కలిసి వాళ్ళ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికెళ్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇలా లేట్ అవ్వడం వల్ల సమీర్ దాని గురించి ఆలోచిస్తూ తొందరగా ఆఫీస్ బయటకు వస్తాడు. ఇంకా తన బైక్ తీసుకుని ఇంటికి వెళ్ళడానికి తన బైక్ని స్టార్ట్ చేస్తాడు. కానీ తను కొన్నిసార్లు ట్రై చేసినప్పటికీ బైక్ స్టార్ట్ అవ్వదు. సమీర్కి ఆ విషయం చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే తన బైక్ని సర్వీసింగ్ చేసి కేవలం వారం రోజులు మాత్రమే అవుతుంది. ఈ లోపలే బైక్ ఎందుకు ట్రబుల్ ఇచ్చిందో సమీర్కి అర్థం కాదు. అయితే బండి సంగతి తర్వాత చూసుకుందాం, ప్రస్తుతం అయితే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని ఆఫీస్కి దగ్గరలోనే ఉన్న బస్ స్టాప్కి సమీర్ బయలుదేరుతాడు. సమీర్ మెల్లగా నడుచుకుంటూ బస్ స్టాప్ వైపు వెళ్తూ ఉంటాడు. ఆకాశంలోకి చూస్తే మేఘాలన్నీ ఉరుముతూ ఉంటాయి. ఇంకాసేపట్లో వర్షం పడేలా ఉంది. ఇంకా తడవకుండా త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి సమీర్ త్వరగా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాడు. సమీర్ అలాగా పరిగెత్తుకుంటూ బస్ స్టాప్ దగ్గరికి వచ్చాడో లేదో బాగా పెద్దగా వర్షం పడడం మొదలైంది. ఇంకా బాగా విపరీతంగా గాలి కూడా వేస్తుంది. కాకపోతే సమీర్ అక్కడికి వెళ్ళేటప్పటికే ఆ బస్ స్టాప్ దగ్గర ఉన్న రూఫ్ కింద చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా సమీర్ చేసేదేం లేక ఆ బస్ స్టాప్ దగ్గరే తడుస్తూ నుంచుని ఉంటాడు. తన సూట్ కేస్ని మాత్రం తన తలపైన అడ్డం పెట్టుకుని తలని మాత్రం కవర్ చేసుకుంటాడు. అలా కొద్దిసేపు సమీర్ అలాగే తడుస్తూ నుంచుంటాడు. కాసేపటి తర్వాత సమీర్ పైన చినుకులు పడడం ఆగిపోయినాయి. ఏంటి అని సమీర్ ఒకసారిగా లెఫ్ట్ సైడ్ తిరిగి చూస్తే తన పక్కన ఎవరో ఒక అతను నుంచుని ఉన్నాడు. తను తన గొడుగుతో సమీర్ని కూడా కవర్ చేస్తున్నాడు. కానీ అతను చూడడానికి చాలా వింతగా ఉన్నాడు. నల్ల రంగు కళ్ళద్దాలు పెట్టుకుని, చేతికి గ్లౌజ్ వేసుకుని, రెయిన్ కోట్తో పాటు ఆ గొడుగును పట్టుకుని తను చూడడానికి చాలా వింతగా ఉన్నాడు. సమీర్ తన వైపు చూడగానే తను ఇలా మాట్లాడతాడు. ఈ ప్రపంచం చాలా విచిత్రమైంది కదా. ఒక చోట బాగా వర్షాలు పడుతుంటే ఒక చోట కరువులో ఉంటారు. ఒక చోట చాలామంది పడుతూ ఉంటే రోజు చాలామంది చనిపోతూ ఉంటారు. సమీర్కి ఇది విన్న తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాదు. వీడితో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఏదో తన వైపు చూసి అవునవును అని చెప్పేసి నవ్వుతాడు. ఇంకా ఆ గొడుగు పట్టుకుని ఉన్న అతను కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఇంతలో సమీర్ జేబులో ఉన్న ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది. ఇంకా తన ఫోన్ తీసుకోవడానికి తన చేతిలో ఉన్న సూట్ కేస్ని చేయి మార్చుకుని తన ఫోన్ తీసుకునే లోపల తన ఫోన్ జారి కింద పడిపోతుంది. ఇంకా తన ఫోన్ని తీసుకోవడానికి కిందకి వంగి ఆ ఫోన్ని తీసుకుంటాడు. కానీ అలా తీసుకునేటప్పుడు ఒకసారి తన పక్కనున్న తన కాళ్ళ వైపు చూస్తాడు. తన కాళ్ళు అసలు కింద నేలకి టచ్ అవ్వడం లేదు. అసలు చెప్పాలంటే అసలు అక్కడ తన కాళ్ళే లేవు. సమీర్ ఒక్కసారిగా బాగా భయపడతాడు. తను ఏమీ జరగనట్టు అలాగే పైకి లేచి నుంచుని ఫోన్ని తన జేబులో పెట్టుకుంటాడు. సమీర్ బాగా భయపడ్డాడు. కానీ తను భయపడుతున్నట్టు బయటికి తెలియనివ్వట్లేదు. తను అలాగే తన కాళ్ళకి ఏమైందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇతని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే బెటర్ ఏమో అనుకుని తను ఒకసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. సమీర్కి ఇంకో షాక్ ఎదురైంది. ఆ బస్ స్టాప్ మొత్తంలో వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ బస్ స్టాప్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. సమీర్కి అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. ఇందాకటి వరకు అక్కడ నుంచోడానికి కూడా ఖాళీ లేకుండా తడుస్తూ నుంచున్న తను ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరని చూసి బాగా షాక్ అవుతాడు. కరెక్ట్గా ఆ టైంకి అటువైపు నుంచి ఎలాంటి వెహికల్స్ కూడా వెళ్తున్నట్టు తనకు కనపడు. ఇంకా వర్షం కూడా బాగా పెద్దగా పెరిగిపోతుంది. ఇంకా వర్షం పెద్దగా పడడం వల్ల తనకి అటు ఇటు దూరంగా అసలు ఏం కనపడట్లేదు. ఇంకా సమీర్ తనలో తనే టెన్షన్ పడుతూ ఉంటాడు. తనకేం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించి తన జేబులో నుంచి తన పక్కనున్న అతనికి కనబడకుండా తన ఫోన్ని బయటికి తీస్తాడు. ఆ ఫోన్ని బయటికి తీసి దాచిపెట్టుకుని తన వైఫ్ రేష్మాకి తన సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెసేజెస్ రాస్తాడు. ఆ మెసేజెస్ అలా సెండ్ చేశాడో లేడో తనకి పక్క నుంచి ఒక వాయిస్ వినబడుతుంది. రేష్మాని ఇక్కడికి పిలవడం మంచి ఐడియా కాదేమో సమీర్. ఇది వినంగానే సమీర్కి ఒక్కసారిగా గుండాగినంత పనైంది. తను ఒక్కసారిగా పక్కకు తిరిగి చూస్తాడు. ఇప్పుడు దాకా తన పక్కనున్న అతను చాలా భయంకరంగా తన వైపే చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఒక్క సెకండ్ కూడా సమీర్ అక్కడ ఉండకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఆ వర్షంలోనే తడుచుకుంటూ ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి దూరంగా పరిగెడతాడు. సమీర్ అలాగా చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చేసాక తను ఒకసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవరూ లేరు, తన వెనకాల ఎవరు ఫాలో అవ్వట్లేదు అన్నప్పుడు తను ఆగి ఒక చోటకు వచ్చి ఉంటాడు. తను అలాగే రోడ్డు మీద కూర్చుని తడుస్తూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ తన తల మీద చినుకులు పడడం ఆగిపోయినాయి. తను మెల్లగా పక్కకు తిరిగి చూస్తే గొడుగు పట్టుకుని సమీర్ పక్కనే తన నుంచుని ఉంటాడు. తను సమీర్ వైపు చూసి వింతగా నవ్వుతూ ఉంటాడు. సమీర్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు.
సమీర్ మళ్ళీ తన దగ్గర నుంచి తప్పించుకుని దూరంగా ఆ రోడ్డు మీద పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు. అలాగ తొందరగా పరిగెడుతూ వెళ్తుంటే తనకి ముందు వెళ్తున్న దారి కూడా సరిగ్గా కనపడట్లేదు. వర్షం బాగా పెరిగిపోవడంతో పాటు ఆ రోజు వడగళ్ళ వర్షం పడడం మొదలైంది. సమీర్కి రోడ్డు మీద ఏం కనపడకపోయినా తను అలాగే పరిగెడుతూ వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ ముందుకు చూసి పరిగెడుతూ ఉంటాడు. అలాగా చాలా దూరం పరిగెట్టాక తను ఒకసారి ఆగుతాడు. ఈసారి ఆగి చుట్టుపక్కల చూస్తే తను ఎక్కడా కనపడడు. సమీర్ తన దగ్గర నుంచి తప్పించుకున్నాడు, కానీ సమీర్కి ఇంకా భయం పోలేదు. తన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి హెల్ప్ కోసం గట్టిగా అరుస్తూ ఉంటాడు. అదే టైంకి పెద్దగా పిడుగులు ఉరుములు రావడం వల్ల సమీర్ అరుపులు సమీర్కే వినపడదు. అలాగే సమీర్ గట్టిగా అరుస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉన్నప్పుడు ఒకసారిగా ఒక పెద్ద పిడుగు పడుతుంది. ఆ పిడుగు పడిన వెలుతురులో సమీర్కి కొంచెం దూరంలో మళ్ళీ గొడుగు పట్టుకుని తనే చూస్తూ ఉంటాడు. తను సమీర్ వైపు చూసి తన నల్ల కళ్ళద్దాలని తీసేస్తాడు. తనకు అసలు కనుగుడ్లే లేనట్టు తన కళ్ళు చాలా నల్లగా కనపడతాయి. సమీర్ మళ్ళీ పెద్దగా అరుస్తూ తన వైపు నుంచి పరిగెత్తడానికి చూస్తాడు. అలాగా సమీర్ వెనక్కి తిరిగి చూసిన లోపలే హార్న్ కొట్టుకుంటూ ఒక బస్సు బాగా స్పీడ్గా తన వైపే వస్తుంది. సమీర్కి ఇంకా అక్కడి నుంచి తప్పించుకోబోతున్నాను అని అనిపిస్తుంది. సమీర్ తొందరగా పరిగెత్తుకుంటూ ఆ బస్సు వైపు వెళ్తాడు. ఆ బస్సు ఒక చోట వచ్చి ఆగుతుంది. సమీర్ ఆ బస్కి ఇంకా కొంచెం దూరంలో ఉన్నప్పుడే ఒక్కసారిగా చాలామంది జనం గుంపులుగా వచ్చేసి ఒకరినొకరిని తోసుకుంటూ ఆ బస్సులోకి ఎక్కుతూ ఉంటారు. సమీర్ కూడా అలాగే వాళ్ళని తోసుకుంటూ లోపలికి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. కానీ అలాగా ట్రై చేస్తూ లోపలికి వెళ్ళే లోపల తను ఒకసారిగా కాలు జారి కింద పడిపోతాడు. సమీర్ అలాగా బస్సు డోర్ దగ్గర కింద పడిపోయి ఉంటాడు. కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ సమీర్ని తొక్కుకుంటూ పైకి వెళ్తారు. సమీర్ అక్కడి నుంచి వెంటనే లేచి నుంచోడానికి ట్రై చేస్తాడు, కానీ అందరూ అలా తొక్కుతూ వెళ్ళడం వల్ల తను లెగవలేకపోతాడు. సమీర్ అలాగా లెగవడానికి చూస్తూ ఉన్నప్పుడే ఆ బస్ డ్రైవర్ కూడా ఆ గుంపుని కంట్రోల్ చేయడానికి ఒక్కసారిగా బస్ని ముందుకు నడుపుతాడు. అలా నడిపేటప్పుడే సమీర్ కాళ్ళ మీద నుంచి ఆ బస్ టైర్ వెళ్ళిపోతుంది. సమీర్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. తన 2 కాళ్ళ మీద నుంచి ఆ బస్ టైర్ వెళ్ళడం వల్ల తన కాళ్ళు నుజ్జుగా నలిగిపోయి ఉంటాయి. తన కాళ్ళ దగ్గర నుంచి చాలా రక్తం కారటం వల్ల సమీర్ స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతాడు. ఇంతలో సమీర్ వైఫ్ రేష్మ తను ఇందాక పెట్టిన మెసేజ్ చూసి ఆ లొకేషన్కి వస్తుంది. అయితే సమీర్ ఆ బస్ స్టాప్ దగ్గర లేకపోవడం చూసి రేష్మ సమీర్ని వెతుక్కుంటూ కొంచెం ముందుకు వస్తుంది. అలా వెతుక్కుంటూ రాగానే కొంచెం దూరంలో సమీర్ అలాగా రోడ్డు మీద పడిపోయి ఉండడం రేష్మ చూస్తుంది. సమీర్ని అలా చూసి రేష్మ గట్టిగా ఏడుస్తూ తన్నే ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అలా హాస్పిటల్కి తీసుకెళ్ళాక సమీర్కి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత రోజు సమీర్కి మెలకువ వస్తుంది. కానీ సమీర్కి ఇప్పుడు తన 2 కాళ్ళని తీసేశారని అప్పుడే తెలుస్తుంది. సమీర్ చాలా బాధపడతాడు. కానీ తనకి రాత్రి ఏం జరిగిందో మాత్రం సమీర్కి ఇంకా అర్థం కాదు. నిన్న రాత్రి తనకు జరిగిందంతా సమీర్ రేష్మతో చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్నప్పుడే అక్కడున్న నర్సు కూడా ఇదంతా వింటుంది. అయితే ఒక 6 సంవత్సరాల ముందు ఇలాగే ఒక అతను బస్సు కింద పడి రైనీ సీజన్లో చనిపోయాడని, అప్పటి నుంచి ప్రతి వర్షాకాలం ఇలాంటి కేసులు వస్తూనే ఉన్నాయని ఆ నర్సు వీళ్ళతో చెప్పింది. ఇంకా కొన్ని నెలల తర్వాత సమీర్ డిప్రెషన్ వల్ల సూసైడ్ చేసుకుంటాడు. తర్వాత నుంచి ప్రతి వర్షాకాలం రేష్మ ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఆ నల్ల కళ్ళ జోడు పెట్టుకుని ఆ గొడుగు పట్టుకుని ఉన్న అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తను సమీర్ని ఎందుకు అలా చేశాడో అడుగుదామని రేష్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ తనకెప్పుడూ అతను కనపడలేదు.